ప్రయాణంలో, వాహనంలో నా తండ్రి మీరు నాకు ఇచ్చిన కాపుదలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయ్యా ఇదిగో ప్రభువా, అయ్యా రెగ్యులర్ జాబ్ కొరకు నా తండ్రి, అయ్యా నేను ఎగ్జామ్ రాసి ఉన్నాను నా తండ్రి, నీకు స్తుతులయ్యా ప్రభువా. అయ్యా నాతో ఎగ్జామ్ రాయించిన దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీ సన్నిధిలో విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉండగా ప్రభువా, అయ్యా మీ దీవెనలు మా కుటుంబం పైన, అయ్యా మా సంఘం పైన నిలుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. అయ్యా ఏమాత్రం అవిశ్వాసం లేకుండా ప్రభువా, అయ్యా విశ్వాసంతో నేను ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను దేవా. అయ్యా ఇదిగో ప్రభువా, ఇప్పటి వరకు పాడిన పాటలను, చదవబడిన లేఖనాలను నా తండ్రి, అయ్యా చేస్తున్న ప్రార్థనలను మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా నా ప్రభువా, నీకు స్తుతులయ్యా. మరి ప్రాముఖ్యమైన సమయానికి నేను వెళ్ళి చూడగా ప్రభువా, అయ్యా ఇదిగో నా తండ్రి, అయ్యా మాతో మాట్లాడండి దేవా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో నా ప్రభువా, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని నా ప్రభువా, అయ్యా బలమైన ఆత్మీయ ఆహారాన్ని మాకు అందరికీ దయచేస్తున్నామని, అయ్యా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీ సన్నిధిలో మేము అందరూ గొప్ప సాక్షులుగా జీవించే కృప దయచేయమని అడుగుచున్నాం దేవా. అయ్యా గడిచిన కాలం అంతా నా ప్రభువా మేము ఎలాగో జీవించామో నాకు తెలియదు కానీ నా ప్రభువా, అయ్యా ఇదిగో నా తండ్రి ఈ 2025వ సంవత్సరం ప్రభువా జనవరి నెల నా తండ్రి, ఇదిగో ప్రభువా 1వ తారీఖున నా ప్రభువా నీ సన్నిధిలో కూడుకొని ఉన్నాము నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి, అయ్యా మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యేసయ్యా ప్రతి విషయంలో అభివృద్ధి దయచేయండి దేవా, ఆత్మీయంగా అభివృద్ధి దయచేయండి దేవా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రతి కుటుంబం నా ప్రభువా ఈ సన్నిధిలో వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయండి నా తండ్రి. అయ్యా మాదిరికరమైన సంఘముగా నా ప్రభువా ఈ సంఘాన్ని లేవనెత్తమని అడుగుచున్నాడు దేవా, నీకు స్తోత్రాలయ్యా. వారి గ్రామాలంతటి మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇంకా నేను తెలుసుకొని బిడ్డలు అనేకులు ఉన్నారు నా తండ్రి. అయ్యా ప్రతి బిడ్డలు నా తండ్రి మీరు దర్శించమని అడుగుచున్నాను నాయన, మీ సన్నిధికి నడిపించమని అడుగుచున్నాను దేవా, నీకు స్తుతులయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ఇదిగో నా తండ్రి నేను ప్రార్థిస్తూ ఉండగా నా తండ్రి, అయ్యా నా ప్రార్థనకు సమీపంగా ఉండి అయ్యా ఇది ప్రతి ఆలకించి అయ్యా ప్రతి బిడ్డకు కావాల్సిన రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు దయచేసి ముందున్న సమయం అంతా నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా మేము అందరము జీవించే నీ కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి వాక్యములు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 11వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండ గ్రంథం పాత నిబంధన గ్రంథం నుండి 11వ అధ్యాయము 8 నుండి 12 వరకు శోభారాంటీశ్వరి గారు వచ్చి బైబిల్ పఠనం చదువుతారు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 11వ అధ్యాయము 8 నుండి 12 వరకు బైబిల్ గ్రంథం చదువుతారు. పిల్లలు మీరు అటు ఇటు తిరగద్దు, కూర్చుంటే కుదురుగా కూర్చోండి లేదా ఇంటికాడ ఉండండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు. మీరు బలం కలిగి స్వాధీనపరచుకున్నట్టుకై నది దాటి వెళ్ళుచున్న ఆదేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును యెహోవా వారికి వారి సంతానమునకు దయచేసినని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలుతేనెలు ప్రవహించే దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ మీరు కైకొనవలెను. మీరు స్వాధీనపరచుకునబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ నీళ్లతో నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టిదివి. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలం త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుడి పరిశుద్ధి అభ్యర్థించు. వాక్యం చదివిన టీచర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరొక భాగం ఆదికాండం 26వ అధ్యాయము 12 నుండి
14 వరకు స్వరూపరాణి టీచర్ గారు వచ్చి బైబిల్ పట్టణం చదువుతారు. 26 అధ్యాయము ఆదికాండం 12 నుండి 14 వరకు బైబిల్ పట్టణం టీచర్ గారు చదివి మనకు వినిపిస్తారు. 26వ అధ్యాయము 12 నుండి 14 వరకు. ఆదికాండము 26వ అధ్యాయము 12 నుండి 14 వచనం వరకు చదువుకున్నాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు వడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడేది. దేవుని పరిశుద్ధ వాక్యం. సరే, చివరి పాఠం ఆదికాండం 32వ అధ్యాయము. ఆదికాండం అభి, రోహి, ప్రీతం ముగ్గురు ఎవరైనా చదువుతారా? రోహి వస్తావా? ఎవరైనా ముగ్గురులో ఎవరికైనా చేస్తారు. ఆదికాండం 32వ అధ్యాయము. ఒకరు రాండి ఎవరైనా. ఓకే ఓకే, సరే సరే, ఓకే ఓకే, వాళ్ళ ఇబ్బంది కట్టద్దు ఇంగ్లీష్. సరే సరే, వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ కదా, సరే మంచిది. కృష్ణవేణి వచ్చి బైబిల్ పాఠం చదువుతుంది. 32వ అధ్యాయము 24 నుండి 32 వరకు. ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనం నుంచి 32 వచనాల వరకు చదువుకున్నాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడెను. తాను అతను గెలవకుండా చూచి తోడుకోటు మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెరుగులాడటం వలన యాకోబు తోడుకోడు వశమలెను. ఆయన తెల్లవారు చిన్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనీయా అనెను. ఆయన ఆ పేరేమని అనగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతామని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించును. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కిందని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టెను. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడు అతడు తోడుకుంటూ నడిచును. అందుచేత ఆయన యాకోబు తోడకుంటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తోడ కూటి మీదనని తుంటి నరము తినరు. దేవుడు తన పరిశుద్ధాత్మను దీవించుగాక. చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. ఉదయకాల సమయంలో మనము ఈ నూతన సంవత్సర ఆరాధనలో ఉన్నాం. దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటం ఇచ్చాడు దేవుడు. ఈ రోజున ఈ 2025 సంవత్సరం 2025 సంవత్సరం అనే తలుపు మన ఎదుట దేవుడు తీశాడు. అంటే 2005 సంవత్సరం అనే ద్వారమును దేవుడు తెరిచాడు. ఈ
2025 సంవత్సరంలో ఎలాంటి ఆశీర్వాదములు దేవుడు ఇస్తున్నాడో, ఒక వ్యక్తి ఎలాగ మారాడో, అతను మనస్సు మారింది, నడక మారింది, బుద్ధి మారింది, ప్రవర్తన మారింది. ఆ రీతిగా ఎలాగ మారాడో ఈ రోజున వాక్యం నుండి నేర్చుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 2025 సంవత్సరం అనే తలుపు దేవుడు తెరిచి ఉన్నాడు. మరి ఒక అవకాశంగా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని అంజూరపు చెట్టు దగ్గర తోటమాలి ఎలా కోరుకున్నాడో 2025 సంవత్సరం అనే తలుపు మన ఎదుట దేవుడు తెరిచాడు. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం చదువుదాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరగడం లేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడును వేయనాడు. చూడండి, ఇక్కడ 2025 సంవత్సరం అనే తలుపు ఇంటికి రక్షణ. తలుపు అనేది మనం చూస్తే మన ఇంటికి సంరక్షణగా మనకు కనిపిస్తుంది. ఈ 2025 సంవత్సరం అనే ద్వారమును దేవుడే తెరిచాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో చూస్తే చాలా రకాల తలుపులు మనకు కనిపిస్తున్నాయి. మొట్టమొదటి మనం చూస్తే విశ్వాసపు తలుపు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 27వ వచన భాగం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం చదవమా. సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములనియు అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిసిన సంగతి వివరించి. చూడండి, విశ్వాసము ద్వారా దేవుడు మనకు ద్వారాన్ని తెరుస్తాడు. విశ్వాసము తలుపు. ఇక్కడ వాక్యంలో చూస్తే ఇక్కడ సంఘము కూర్చొని ప్రార్థన చేస్తుంది. వాళ్ళు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు సంఘం అంటే, విశ్వాసముతో అన్ని జనులు విశ్వసించుటకు ఒక ద్వారాన్ని దేవుడు తెరచి ఉన్నాడు. కనుక మొట్టమొదటి తలుపు ఏంటంటే విశ్వాసము తలుపు. రెండవదిగా మనం చూస్తే ప్రార్థనా తలుపు. 2025 సంవత్సరంలో ప్రార్థన అనేటువంటి తలుపు దేవుడు తెరిచి ఉన్నాడు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 16వ వచనం చదువుదామండి. పేతురు ఇంకను తట్టుచు ఉన్నందున వారు తలుపు తీసి అతనిని చూసి విభ్రాంతి నొందిరి. చూడండి, ఇక్కడ రెండవదిగా ప్రార్థన తలుపు. 12వ అధ్యాయము అపోస్తుల కార్యములు 12వ వచనం చదవండి. ఇట్లు ఆలోచించుకొని చూడగా అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుంటేది. ఈ 2025 సంవత్సరంలో మనం చేయవలసింది ఏంటంటే విశ్వాసం అనే ద్వారాన్ని దేవుడు తెరిచి ఉన్నాడు. సంఘములో ఉన్న బిడ్డలు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన ద్వారాలు తెరుస్తాడు. ఇక్కడ సంఘము కూడా ప్రార్థన చేస్తున్నారు, మనము కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే దానియేలు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగ ప్రార్థన చేస్తున్నా అంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచు వచ్చెను. ఈ 2025 సంవత్సరంలో ప్రార్థన చేసే వారుగా ఉండాలి. ప్రార్థన అనేటువంటి తలుపును దేవుడు మన కొరకు తెరిచి ఉన్నాడు. దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతున్నాడు. యెరూషలేము తట్టు
తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే మూడవదిగా మనం చూస్తే సహవాసము తలుపు దేవుడు తెరిచి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథం, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయను. అనగా ఫెలోషిప్, సహవాసం. దేవుడు మనతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ 2025 సంవత్సరంలో హృదయం అనే ద్వారం వద్ద నిలబడి ప్రభు తట్టుచున్నాడు. ఆ తట్టగానే తెరవబడిన హృదయం మనకు ఉండాలని దేవుడు బోధిస్తున్నాడు. ఇక్కడ 4వదిగా మనం చూస్తే రక్షణ అనేటువంటి తలుపు దేవుడు నీ కొరకు తెరిచి ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 10, నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనను లోపలకు ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే లోపలకు పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయించు ఉండెను. చూడండి, ఆయనే మార్గం. పరలోకంలోకి వెళ్ళాలంటే నేనే ద్వారం, నేనే మార్గం అని దేవుడు తెలియజేస్తున్నాడు. రక్షణ అన్నటువంటి తలుపు ప్రభువే తెరుస్తున్నాడు కనుక ఆయనే మార్గం అని వాక్యం బోధిస్తుంది. 5వదిగా మనం చూస్తే పరిచర్య అనే తలుపు దేవుడు మన కొరకు తెరిచి ఉన్నాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయము 32వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 32వ వచనం. పరదేశి వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచితిని కదా. చాలండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట పరదేశి వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచింది కదా అనే మాట మనం చూస్తున్నాం. దీన్ని ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే పరిచర్య చేశాడు అబ్రహాం, దీవించబడ్డాడు అబ్రహాం గారు. అబ్రహాముగా మార్చబడ్డాడు. ఆదికాండం 18వ అధ్యాయము దేవుని దూతలకే పరిచర్య చేశాడు. 18వ అధ్యాయము 1వ వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడిను. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనడానికి పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాడు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనడి. చూడండి, ఆహారం ఇచ్చాడు, ఆతిథ్యం ఇచ్చాడు, వారికి కావాల్సిన అన్ని అబ్రహాం చూశాడు. సరాసరి దేవుని దూతలే అక్కడ ఆతిథ్యం స్వీకరించారు. అనగా ఈ 2025 సంవత్సరంలో పరిచర్య అనే తలుపు దేవుడు మన జీవితంలో తెరచి ఉన్నాడు. దాని ద్వారా అబ్రహాము దీవించబడ్డాడు. అలాగే దీవెన తలుపు. ఎలాంటి దీవెనలు మనకు రావాలంటే పట్టజాలని విస్తారమైన దీవెనలని మనం చదువుతాం. మలాకి గ్రంథం పాత నిబంధనలో చివరి పుస్తకం 3వ అధ్యాయము 10వ వచనం. మలాకి గ్రంథం, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరము నిధిలో తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనను కొమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి, దీవెన తలుపు అంటే పట్టజాలని దీవెనలు మనకు రావాలి అంటే దీవెనలు దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. అలాగే 7వదిగా మనం చూస్తే రాకడనే తలుపు దేవుడు తెరుస్తున్నాడు. 2వ రాకడ గుర్తులు జరుగుతున్నాయి. పోయిన నెలలోనే చూసాం కదా, గంపలగూడెంలో ఏమొచ్చింది?
ఇక్కడ పనిచేసే వారు కూడా కళ్ళు తిరిగాయని చెప్పారు. అవునా కాదా? చూడండి, రాకడ గుర్తులు ఎక్కడికో రాలేదు, ఇక్కడికో వచ్చేసాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కనుక రాకడ గుర్తులు మనకు ఆల్రెడీ తెలుస్తున్నాయి కనుక మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. చూడండి, ఆ సిద్ధపాటు కలిగిన వారు ఎలా ఉన్నారంటే తట్టగానే తెరవబడిన హృదయం దేవుడు మనకి ఇస్తున్నాడు. 12వ అధ్యాయం లూకాసు వార్త 36వ వచనం. లూకాసు వార్త 12:36. చదవమా. తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూసు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారికి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయాలని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అనగా పెండ్లి విందు, పరలోకములో జరగబోయే పెండ్లి విందులో దేవుని రాకడలో జరిగే విషయాల గురించి మనం చూస్తున్నాం. అంటే తట్టగానే తెరవబడిన తలుపు హృదయం మనకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగా సిద్ధపడిన వారు ఎలా ఉన్నారు, సిద్ధపాటు లేని వారు ఎలా ఉన్నారంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో సగం మంది నిద్రపోతున్నారు, సగం మంది మెలుగు ఉన్నారు. చూడండి 25వ అధ్యాయము, ఇక్కడ వారు కాదు. చూడండి 25వ అధ్యాయము 11వ వచనం చూడండి. మత్తయి సువార్త చదవమా. అంతట తలుపు వేయబడినో ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము ఎరగనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అనేమో. చూడండి, సిద్ధపాటు కలిగిన వారు 5, సిద్ధపాటు లేని వారు 5. చూడండి, దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగిన వారు పెండ్లి విందులో పాల్గొన్నారు. పెండ్లి కుమారుడు వచ్చాడు. 10వ వచనం చూడండి. వారు కొనిపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చిన అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలకు పోయి. చూడండి, దేవుని రాకడ జరుగుతున్నది. దేవుని రాకడ వరకు మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎన్నో క్రిస్మస్లు, ఎన్నో నూతన సంవత్సర వేడుకలు జరిపించుకుంటాం, కానీ మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా అనేది దేవుడు మనకు బోధిస్తున్నాడు. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22 చదవమ్మా. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడను మూయజాలడు, అతడు మూయగా ఎవడను తీయజాలడు. చూడండి, ఒక ఉదాహరణ చూస్తే నోవాహు ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే ఆ నోవాహును ఓడలో పంపించి తలుపు వేసేశాడు. ఎవరు తీయటానికి అవకాశం లేదు, ఆయన తీసుకొని బయటకు రావడానికి అవకాశం లేదు. అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో ఈ 2025 సంవత్సరంలో దేవుని యొక్క రాజ్యంలో చేరాలంటే కొద్ది సిద్ధపాటు కావాలి. ఆ సిద్ధపాటు కావాలంటే మనం ఏం చేయాలో కొద్దిగా ముందుకు వెళదాం. ఎంతటితో అయిపోలేదు. ఆదికాండం 32వ అధ్యాయంలోకి వెళదాం. ఆదికాండము. ఇప్పుడు మారిన మనిషి, ఒక మనిషి మారాడు. ఎలాగ మారాడు, ఎలాగ సిద్ధపాటు కలిగి ఉన్నాడో చూద్దాం. చూడండి, ఈ వ్యక్తి ఎవరంటే ఎన్నోసార్లు మనం వింటున్న యాకోబు. యాకోబు అనగా పేరుకు మోసగాడు. మోసగాడు ఎలాగా దీవెనకరంగా మార్చబడ్డాడో ఈరోజు చూద్దాం. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం చూడండి. యాకోబు ప్రార్థన మారింది. ఎలాగ ప్రార్థన జీవితం మారిందంటే 32:26 చదవమా. ఆయన తెల్లవారుచున్నది గనుక నీవు నన్ను పోనీవు అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే కాని నిన్ను పోనీను అనేను. చూడండి,
అసలు ఈయన ఒక్కడే ఎందుకు మిగిలాడు, ఒక్కడే ఏం చేస్తున్నా అంటే యాకోబు ఆ యబ్బేకు రేవు దగ్గర ఉండి ఒక్కడే నిలిచిపోయాడు. ఆల్ నైట్ ప్రార్థన అనుకోవచ్చు. రాత్రంతా దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. 32వ అధ్యాయం ఆదికాండం 24వ వచనం చూడండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. చూడండి, ఒక్కడే ఎందుకు మిగిలాడంటే దేవుడు అతన్ని పట్టుకున్నాడు, అతని జీవితాన్ని మార్చాలని కోరుతున్నాడు. ఈ రోజున వచ్చిన మిమ్మల్ని కూడా దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీ మనస్సు మారాలని, నీ నడక మారాలని, లేదా మన ఆలోచన మారాలని యాకోబు ద్వారా మనల్ని ప్రేరేపించవచ్చు. చూడండి, యాకోబులో ఏం మారిందంటే ప్రార్థన జీవితం మారింది. అతడు వాస్తవంగా చూస్తే అన్నను మోసం చేశాడు 2 సార్లు, మామను మోసం చేశాడు అనేక సార్లు. మోసమే తన జీవితం. మోసగాడైన వ్యక్తి ప్రార్థనా జీవితం ఎలా కలిగి ఉన్నా అంటే చూడండి, రాత్రంతా దేవునిలో విరిగి నలిగిన మనసు కలిగి ప్రార్థన చేశాడు. అందుకనే అతని ప్రార్థనా జీవితం మారిపోయింది. రెండవదిగా చూస్తే యాకోబు పేరు మారిపోయింది ఒక్క రాత్రిలోనే. ఆదికాండం 32వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఆయన నీ పేరేమో అని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిస్తుంది గనక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పిన. గట్టిగా చదవకండి. యాకోబు అనగా ఒక మంచి దేశంగా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంగా స్థాపించబడింది. ఇతను మార్పు, అతని పేరు మారిపోయింది, అతని జీవితం కూడా మారిపోయింది. ఈ రోజున మనము కూడా బైబిల్ గ్రంథంలో చూస్తే ఎలాగ మారింది అంటే దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఉన్నాడు గనుక ఆ యొక్క యాకోబును ఇజ్రాయేలుగా దేవుడు మార్చేశాడు. మూడవదిగా మనం చూస్తే యాకోబు పేరు మారింది, యాకోబు నడక మారింది. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము 31వ వచనం. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయన, అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. చూడండి, అంతవరకు సరిగ్గా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఏమైందంటే దేవుడు ఒక దెబ్బ కొట్టాడు. రాత్రంతా నీవు నన్ను ఆశీర్వదిస్తే పోనివ్వనని అనుకుంటే ఒక దెబ్బ కొట్టి వెళ్ళిపోయాడు దేవుడు. అప్పటి నుండి యాకోబు నడక, అతనిలో ఉన్నటువంటి అన్ని కూడా ఆ దేవుడి సన్నిధిలో తగ్గించుకున్నాడు కనుక నడక మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా చూస్తే మనస్సు కూడా మారిపోయింది. ఈ నూతన సంవత్సరంలో యాకోబు మనస్సు ఎలా మారిందంటే వాస్తవంగా చూస్తే అన్ని నాకే కావాలనుకున్నాడు. జ్యేష్ఠత్వం కావాలనుకున్నాడు, ఆస్తి కావాలనుకున్నాడు, మోసం చేసి అన్న దగ్గర అన్ని పొందుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే మనసు మారిపోయింది, సాగిలో పడ్డాడు. ఆదికాండం 33వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మారు నేలను సాగిల పడిన. చూడండి, అన్న ఆయన ఏసావు ఏమైనా చేస్తాడేమని ఒక గుంపును ముందులుగా పెట్టాడు, ఇంకొక గుంపును వెనకమాలు పెట్టాడు. ఒకవేళ కోపంతో వాళ్ళని ఏమైనా చేయవచ్చు అనుకొని ఉంటుంటే ఆ ఏసావు యాకోబు కలుసుకున్న సమయంలో అన్నదమ్ములు ఎన్నో సంవత్సరాల తర్వాత దగ్గర అయ్యే టైంలో ఏమైందంటే అతని మనస్సు మారిపోయి సాగిల పడుతున్నాడు. తన అన్నకు సుమారుగా 7 సార్లు నేలను పడి పశ్చాత్తాప హృదయంతో మనస్సు మార్చుకుంటున్నాడు. ఈ రోజు మనం చూస్తే మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. మనం దేవుని సన్నిధిలో ఏమైనా గత సంవత్సరంలో ఏమైనా పొరపాటు చేస్తుంటే అన్న విషయంలో తమ్ముడు తన తప్పిదాలు ఒప్పుకుంటూ సాగిల పడి పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు. ఐదవదిగా మనం చూస్తే యాకోబు యొక్క మాట మారింది. మాట ఎలా మారింది అనుకోవచ్చు. 33వ అధ్యాయము
5వ వచనం చూడండి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. చూడండి, ఇక్కడ 5వ వచనం చూస్తే మాట నీ దాసుడు అనే మాట మనం చూస్తున్నాం, నీ సేవకుడు అనే మాట మనం చూస్తున్నాం. దాన్ని బట్టి చూస్తే అంత క్రితం ఎలా మాట్లాడాడో తెలియదు, కానీ ఇప్పుడు అతని మాటలో ఎంత మార్పు కనిపిస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే చూపు కూడా మారింది. ఈ 2025 సంవత్సరంలో ఒకవేళ దేవుడు మనలను ప్రేరేపిస్తున్నాడేమో తెలియదు, కానీ మన ప్రార్థన మారాలి. మన పేరు అంటే ఇప్పటి వరకు ఆ వ్యక్తి ఎలా ఉండేవాడు, ఈ 2025 సంవత్సరం నుండి మార్పు కలిగి ఉన్నాడు. అతడు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నాడు. అందుకని ఆ కీర్తనల గ్రంథం చూసాం కదా, యవనస్తులు దేని చేత వారి నడత శుద్ధి చేసుకుంటారంటే వాక్యం వారిలో ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఇక్కడ వాక్యం చూస్తే మాట మారింది, అతని చూపు కూడా మారిపోయింది. ఎలా చూశాడంటే ఆదికాండం 33:10 చూడండి. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షం నా మీద ఉన్నయడలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూస్తుని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. చూడండి ఎంత దయగల చూపు యాకోబు చూస్తున్నాడో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో చూస్తే మన చూపు కూడా ఈ 2020 సంవత్సరంలో మార్పు చెందాలి. ఆమె చెప్పండి అంటే మీరు ఒప్పుకున్నట్లే ఆమె చెప్పండి గట్టిగా. ఓకే, సరే, మంచిది. ఇప్పుడు ఎన్ని చూసాం చూడండి, 6 విషయాలు చూసాం. మొట్టమొదటిగా మన జీవితంలో యాకోబులో ఏం మారింది చెప్పండి? ప్రార్థనా జీవితం మారింది. రెండవది ఏం మారింది చెప్పండి? పేరు మారింది. మూడవది ఏం మారింది చెప్పండి? నడక మారింది. నాలుగవదిగా ఏ మార్పు చెందిందంటే మనస్సు మారింది. మనస్సు ఏమవ్వాలంటే రూపాంతరం చెందాలి. మనస్సు మారాలని దేవుడు కోరుతున్నాడు. 5వదిగా చూస్తే మాట తీరు మారిపోయింది. 6వదిగా చూస్తే చూపు మారిపోయింది. 7వదిగా చూస్తే పూర్తి బ్రతుకంతా కూడా మారిపోయింది. ఆదికాండం 33వ అధ్యాయము 20వ వచనం చూడండి. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహిం ఇజ్రాయేల్ అని పేరు పెట్టెను. అనగా ఇజ్రాయేలు దేవుడే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి. ఈ రోజున రాత్రి వేళ మనం చూసాం, నీ దేవుడే నా దేవుడు అని రూత్ ఎలా సాక్షి చెప్పిందో, ఇక్కడ కూడా యాకోబు కూడా ఏమంటున్నా అంటే తన బ్రతుకు మారిందని ఏం చేస్తున్నంటే బలిపీఠం కట్టేశాడు. తన బ్రతుకే బలిపీఠంగా సాక్షిగా మార్పు చెందినట్లు మనం చూస్తున్నాం. కనుక ఉదయకాల సమయంలో మన మనస్సు మారాలి, ప్రార్థనా జీవితం మారాలి. ఎప్పుడూ వచ్చినట్లుగా 12 గంటలకు రాకూడదు. ఎన్నింటికి రావాలి ప్రార్థనకి? ఒప్పుకోండి. పండగ రోజు 12 గంటలకి, ఆదివారం ఎన్నింటికి? ఒప్పుకోండి, అందరూ కూడా చెప్పండి. 8గా 11 గంటలకి. అంటే మన ప్రార్థన జీవితం మారాలి, మన టైం టేబుల్ మారాలి, అలాగే మనం చేసే పనులు కూడా మారాలి. మీరు ఉన్న ప్రవర్తన బట్టి ఇతరులు మీ గురించి సాక్ష్యం చెప్పాలి. గ్రేస్ బ్యాప్టిస్ట్ సంఘస్థులు అంటే ఎలా ఉంటారని చెప్పాలి. కనుక ఉదయకాల సమయంలో యాకోబు నుండి మనం సుమారు 7 విషయాలు చూసాం. అతని జీవితం నుండి మనకు మాదిరికరంగా మన జీవితంలో కూడా అన్వయం చేసుకుంటూ మన ప్రార్థన జీవితాన్ని, మన మనసును మార్చుకొని దేవుని సాక్షులుగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానని పౌలు వలె మనం ఉండాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. మోకరించండి, కళ్ళు మూసుకోనండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మాస్టర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. మాస్టర్ చిన్న ప్రార్థన చేస్తారు. పిల్లలు కళ్ళు మూసుకోనండి. తర్వాత కానుకలు పట్టేవారు రెడీగా ఉండండి పాటలు పాడటానికి.
ప్రార్థన చేస్తాం. వ్యక్తుల దయా కనికరమ కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో 2025వ సంవత్సరం మరి ఒకసారి నీ పాద సన్నిధిలో చేరి మేమంతా ప్రార్థించుకొనిచుండగా నాయన మీరు మా మధ్య ఉన్నారని తలుస్తూ ఉన్నాము. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచిన దేవా నీకు వందనాలు. అయినా నూతన సంవత్సరాన్ని మా జీవితాల్లో మీరు దయచేశారు అంటే మీరు ద్వారం తెరిచారు. ఈ నూతన సంవత్సరం అనేటువంటి ద్వారంలో ప్రవేశించి మేము గొర్రెల కాపరి మీరు, నా ద్వారమును కాక వేరొక ద్వారమును ప్రవేశించేవాడు దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడని శ్రమిస్తున్నారు. కాబట్టి మీ ద్వారంలో మేము ప్రవేశించి 2025 అనే ద్వారములో మేము ప్రవేశంలో ఉంటూ ఉండగా మేము సహాయముడిగా దయచేయండి. మీరు గొప్ప కాపరి, గొప్ప కాపుదల మాకు దయచేస్తున్నారు. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించడం మా నాయన. విన్న వాక్యము మా యొక్క మనసులో నాటుకొని పోటకు అది ఫలించుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. వాక్యము తండ్రి వ్యర్థమ కాకుండా తండ్రి నూరంతలుగా 60 ఫలించడానికి యొక్క సహాయం దయచేసి ఆశీర్వదించమని తండ్రి. నూతన సంవత్సరం అంతా కృపాక్షేమములే మాకు దయచేసి ఆశీర్వదించమని మా ప్రభువును తమ ప్రియ కుమారుడైన యేసు అతి పరిశుద్ధమైన నామముననే అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడేవారు అలాగే కానుకలు సాక్ష్యం చెప్తారు. ఏమన్నా సరే, నాగమణి గారు నిలబడ్డారు. సాక్ష్యం చెప్తాను. చిన్న మాట ప్రార్థన చేసి వారికి ఇస్తాం. పరిశుద్ధ మార్పు మీ సరిధిలో నిలబడి ఉన్నారు. ఏదైతే మీరు మేలు చేశారో చెప్తుండగా వారికి ధైర్యం, మాకు విశ్వాసం దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రతి నెలల కింద నేను నాటుకు వెళ్ళాను. ఫ్యాన్ బాగానే ఉందని నాటుకు వెళ్ళాను. వెళ్తే మధ్యాహ్నం కాలంగా బాగా గ్యాస్ పట్టి బాగా ఇబ్బంది వస్తుంది. మళ్ళీ పైకి గ్యాస్ పట్టి బాగా ఇబ్బంది పడుతున్నాను. ప్రాణం పోయేలాగా అసలు నాకు ఏమీ తెలియట్లేదు. ఏం చేయాలి కూడా ఇంటికి ఎలా చేస్తాము అంటున్నాను. కాసేపు కూర్చొని నిమ్మలంగా కూర్చొంటాను. ఇంటికి వచ్చాక ఇంటికాడ ఉంటాను. ఎందుకు పోయినా నడిచి అమ్మటే తాటగా తగ్గి అంటున్నాను. మళ్ళీ వెళ్తే అక్కడ చూసి పేరుకుపోతామా ఏమి లేదు. గుండె టెస్ట్ అన్ని టెస్టులు చేసి నీకు పేరుకుపోతే ఉంటే బాగా ఎప్పుడు పేరుకుపోత వచ్చింది అని అన్నారు. అయితే అక్కడ నెల మందులు రోజుకు రోజు ఎక్కువైంది కానీ తగ్గట్లేదు. మంచంలో నుంచి లేకపోతున్నా. ఇక్కడ వద్దు మళ్ళీ విజయవాడ పోదామని విజయవాడ అక్కడ పోయినాక అక్కడ కూడా చూశారు. చూసి అమ్మ నీకు పేరుపోతే కానీ ఏమీ లేదన్న. ఎవరు చెప్పినా పేరుపోతే అన్నా నేను లేవలేకపోతున్నా. ఏంటి ప్రభావ నా బతికెట్టాల్సిందని అర్ధరాత్రి కళ్ళొచ్చి నేను దేవుడికి మొదలు పెట్టుకున్నా. ఆయన అక్కడ తగ్గలేదు. ఆడ నెల మందులు అయినాను తగ్గలే. అక్కడ ఇచ్చిన మందులు వేసుకుంటూ ఇంటికాడే ఉంటాను. ఉంటుంటే బాగా ఒక రోజు గుండెలో వచ్చి సోయి లేకుండా పడిపోయాను. ఇంటికాడ కూడా ఎవరు లేదు. నేను ఒక్కదాన్నే పడిపోయాను. అంటే అప్పుడు వచ్చింది మరి సమయానికి దేవుడు వచ్చిందో నా ప్రాణం కాపాడటానికి ఆయన వచ్చింది. వచ్చాక నేను పడిపోయాను. అప్పుడు లేచి అప్పుడే తిరిగి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి గుండెలో ప్రాబ్లం ఉందని చెప్పారు. అప్పుడు మా మేనల్లుడికి ఫోన్ చేసి అబ్బాయికి ఎట్టుందని చెబుతున్నారు. నాకు భయం ఉందంటే వద్దు ఎమ్మటి నన్ను హైదరాబాద్ తీసుకురా అంటే రైతులకి రైతు వెళ్ళాం. ఇక నేను బస్సు ప్రయాణాలనే
సాక్ష్యమిచ్చిరా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చిరా సాక్ష్యమనగలిగిన సంగతులను తెలుపుడై సాక్ష్యమనగలిగిన సంగతులు తెలుపుడై సాక్ష్యమిచ్చు కొరకునంచు స్వామిగా రక్షించినంచు సాక్ష్యమిచ్చిరా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చిరా. సరే, పాటలు పాడేవారు ఒక ఇద్దరు లేదండి, కానుకలు స్వీకరించేవారు ఒక ఇద్దరు కూడా వచ్చినట్లయితే కానుకలు స్వీకరించబడతాయి. ఇటు ఒకటి లాగండి. ఉత్నామగా లేదండి. లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నన్ను బలపరచితివా, నన్ను కాపాడుటకు నాదని నిలిచితివా, హస్తము చాచితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా జ్ఞానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా జ్ఞానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా.
నీవేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవేసయ్యా కన్నులు మూసినా కన్నులు తెరచినా నా చూపులలో నీ రూపమే కన్నులు మూసినా కన్నులు తెరచినా నా చూపులలో నీ రూపమే కనికరించితివా కరుణామయుడా కృప చూపించితివా అభిమానిన దేవుడా కనికరించితివా కరుణామయుడా కృప చూపించితివా అభిమానిన దేవుడా నా ప్రాణమా నా జ్ఞానమా నా ఊపిరి నీవేసయ్యా నా ప్రాణమా నా జ్ఞానమా నా ఊపిరి నీవేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవేసయ్యా మారిపోగు శ్రీను గారు మరియమ్మ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పల్లికంటి విమలమ్మ గారు దాచవరం యేసురత్న గారి మాస్టర్ గారి కుమార్తె ప్రతాప్ జీవితంలో గొప్ప మేలు చేశారు కనుక వారు ఒక ఫ్యాన్ ని తీసుకొచ్చారు. విమలమ్మ గారు వారి కొరకు ప్రార్థన చేద్దాం. తర్వాత టీచర్ గారు సాక్ష్యం చేద్దామని చెప్పారు. మడిపల్లి జీరా గారు వారి కుటుంబం కొరకు పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. అన్నమ్మ టీచర్ గారు కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థన చేద్దాం. టీచర్ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. తాటి వెంకటేష్ గారు జోలమ్మ గారి కొరకు షుగర్ నార్మల్ అయ్యే విధంగా ప్రార్థన చేద్దాం. పిల్లల కొరకు కోడళ్ళు కుమారులు మనవడు మనవరాల కొరకు ప్రార్థన చేద్దాం. పినపాటి జీవా గారు శారమ్మ గారు వారి కుటుంబం కొరకు పిల్లలు చదువుతున్నారు. విక్కీ హెప్సివా కొరకు ప్రార్థన చేద్దాం. కంచిపోగు సుగుణమ్మ గారు కుటుంబం కొరకు మహేష్ మార్మల్స్ కొరకు పిల్లల చదువుల కొరకు ప్రార్థన కోరారు. వారి కోసం ప్రార్థన చేద్దామండి. నలగట్ల స్వరాజ్యం గారు సోని కొరకు చరణ్ కొరకు రేష్మా కొరకు ఋషి శరణ్య వేదాశ్రీ చదువుల కొరకు రమేష్ మార్మల్స్ కొరకు ప్రార్థన కోరారు. వారి కోసం ప్రార్థన చేద్దామండి. పినపాటి గోపాల్ గారు వెంకటమ్మ గారు వారి కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థన చేద్దాం. పినపాటి వెంకటేష్ గారు శిరోమణి గారు స్వప్న చదువు కొరకు వెంకట కుమారి నరసింహారావు ఉద్యోగం కొరకు సాయి గురించి ప్రార్థన కోరారు. కీర్తన రేవంత్ కొరకు ప్రార్థన చేద్దాం. మారిపోగు అలసరావు గారు నాగమణి గారి ఆరోగ్యం కొరకు పెద్ద కుమార్తె విమలమ్మ కొరకు చిన్న కుమార్తె శ్రావణి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. టీచర్ గారు ముందుకు వస్తారు. సాక్ష్యం విమలమ్మ గారు వచ్చి ఒక సాక్ష్యం చెబుతారు. అలాగే ఫ్యాన్ కూడా వారే ఓపెన్ చేస్తారు. ఒక నిమిషం సరే. స్వరూపరాణి టీచర్ గారు సాక్ష్యం చెబుతామని చెప్పారు. విమలమ్మ గారు వచ్చినట్టయితే వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతాప్ విషయంలో యాక్సిడెంట్ లో మేలు జరిగించాడు కనుక దేవుడు ఒక ఫ్యాన్ ను దేవుడికి ఇస్తానని చెప్పారు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహోన్నతురాలు జీవం కలిగిన తండ్రి మీకే స్తోత్రాలు. యేసురత్న మాస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా పితరులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఘ స్థాపనలో ఎంతగానో సహాయపడిన అస్తముల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుమార్తెను దీవించండి, సహాయం చేయండి.
ప్రతాప్ విషయంలో గొప్ప మేలు చేశారు తండ్రి. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ నా ప్రాణమా యెహోవా చేసిన మేలులను దేన్ని మరొకమని చెప్పి ఉన్నారు. ఆ రీతిగా ఫ్యాన్ను బహుకరించడగా కుమార్తె హస్తమును దీవించండి. ప్రతాప్ మంచి ఆయుష్ ఆరోగ్యం దయచేయండి. త్వరలో పూర్తిగా నడవడానికి నడకను దయచేయండి. యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. కనపడితే నాకు సంతకుడు మేనడు చదవాలి, నాకు మేనడు కూడా రేపు నాతో మాట్లాడాలని నేను అనుకున్నాను. ఈ చేతిలోకి మేనడాలని నేను కోరుకున్నాను. వేలమ్మ గారిని దేవుడు దీవించాగా మనము ప్రార్థన చేద్దాం. స్వరపురాణికృష్ణ గారు ఉన్నారు, వారు వచ్చి సాక్షి చెబుతామని చెప్పారు. వారికి సమయం ఇస్తున్నాం. వాయుదార సంఘ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం క్షేమంగా కుటుంబ సభ్యులందరం కూడా క్షేమంగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టినందుకు ముందుగా దేవునికి ధన్యవాదాలు చెప్పుకుందాం. అని ఇక్కడ మీకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆ విషయం ఏంటంటే బాబుకి జనరల్ సర్జన్లో సీట్ వచ్చింది బాబుకి. దానికి గ్రామంలో మన సంఘ సభ్యులు ప్రేర్ చేశారు బాగా కూడా. ఆ విషయం నాకు తెలుసు. అందుకని ఆ సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుంటా బాగుంటుందన్న ఆలోచనతో నేను ముందుకు వచ్చాను. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముందుగా దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకనంటే దేవుని దయలేనిది మనం ఏం చేయలేము, అవునా? పిల్లలు యవ్వన ప్రాయంలో ఉన్నారు. మరి సమాజం ఏమో చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంటుంది. సెలవులకి బాగా బానిసలైపోయి చదువుల మీద శ్రద్ధ చూపట్లేదు. ఆ భయం మాత్రం నాకు చాలా భయంగా కూడా ఉండేది. పిల్లలు ఎలా చదువుతారో ఏంటో అనేది. కానీ దేవుని దయ వల్ల మరి పిల్లలు ఆ స్థాయికి చేరుకున్నారంటే వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వడం, తర్వాత పరిస్థితులు వాతావరణం ఎలా ఉన్నా గానీ, బయట పరిసరాలు ఎలా ఉన్నా గానీ చదువు మీద శ్రద్ధ పెట్టి చదవడం అనేది అది దేవుని దయే. దేవుని ఏర్పాటు లేనిదే మనం ఏం చేయలేం. అదే చెబుతుంటారు కదా పెద్దవాళ్ళు, గుర్రాన్ని మేత వరకు తీసుకెళ్ళాం కానీ దాంతో తినిపించలేము అనేది వాళ్ళు చెబుతూనే ఉంటారు పెద్దవాళ్ళు. మనం అన్ని సదుపాయాలు తల్లిదండ్రులుగా మనం అన్ని సదుపాయాలు కల్పించవచ్చు, కానీ పిల్లల్ని అక్కడ తీసుకెళ్తాం, అన్ని సదుపాయాలు కల్పిస్తాం, కానీ వాళ్ళు చదవాలి కదా. చదవాలంటే దేవుడు వాళ్ళకి ఆ జ్ఞానం కలిగించాలి. చదవాలన్న ఆలోచన దేవుడు కలిగిస్తేనే సాధ్యం అవుతుంది. అది అలాగనే మంచి ఆరోగ్యం ఇవ్వాలి. చుట్టూ పరిసరాలు కూడాను అట్లాంటి వాతావరణం ఉండేటట్టుగానే, చదువు ఉండే వాతావరణం ఉంటుంటేనే పిల్లలు చదవగలుగుతారు. అదే వాళ్ళు చదవాలని ఆలోచన ఉన్నా అదే అలా అంటుంటారు కదా, నలుగురు తాగుతూ ఉంటే లేకపోతే చుట్ట తాగుతూ ఉంటే మనం అక్కడ ఉన్నామంటే ఆటోమేటిక్ ఆ పొగ వాసన మనకు కూడా వస్తుంది. అది మన తాగపోయిన పక్కన చూసి అంటుంటారు ఈ పొగ వాసన బట్టి, అది నువ్వు కూడా సిగరెట్ తాగావు కదా అన్న ఆ పరిస్థితిలోకి వచ్చేస్తూ ఉంటాం. అందరికీ అట్లా అనిపిస్తుంది. అంటే అట్లాంటి పరిస్థితులు బయట వాతావరణం అలా ఉంది కాబట్టి పిల్లలు అట్లా సమస్యల్లో పడతారేమోనన్న భయంగా కూడా ఉండేది. కానీ దేవుని దయ వల్ల బిడ్డని ఆశీర్వదించి మంచి మనసు, చదువు మీద ధ్యాస పెట్టి మంచి మనసుని ఇచ్చాడు. అలాగే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. మరి అన్ని రకాలుగా బిడ్డకి సపోర్ట్ చేశాడు దేవుడు. అదే కాకుండా ఇంకొక కూడా నాకు కూడా భయంగా అనిపించేది ఏదంటే, ఎంత చదువు చదివాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత సెంటర్కి వెళ్ళిన తర్వాత ఆ యంత్రం పనిచేయకపోతే, అంటే ఇంతకుముందు మనం ఏం చేస్తారంటే పేపర్ పెన్ను ఉపయోగించేవాడు.
ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాయి. కంప్యూటర్లు వచ్చిన తర్వాత కరెంటు పోతే ఏమవుతుంది, ఒకవేళ స్టక్ అయిపోతే ఏమవుతుంది, ఎంత చదివి కూడా వ్యర్థమే కదా అనే ఆలోచన నాకు కలిగింది. దాని గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నా. మరి ఏంటయ్యా మరి ఇంత బాగా మరి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, అన్ని రకాలుగా మీరు హెల్ప్ చేశారు, మరి ఎగ్జామ్ హాల్లో ఇలా జరిగితే ఎలా, కొద్దిగా అది కూడా యంత్రాన్ని కూడా మీ అధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాను. అది మరి ముందుగానే ప్రార్థన చేసుకోవడం కూడా దేవుని ఏర్పాటేనేమో. ఎందుకంటే లాస్ట్ 2 minutes ఉన్ననంగా స్టక్ అయిపోయింది యంత్రం. అది ఎగ్జామ్ రాసి అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు బాబు, అమ్మ స్టక్ అయిపోయింది, 1 నిమిషం ఉన్ననంగా అది ఆగిపోయింది, నేను సబ్మిట్ చేయడానికి అది పని చేయట్లేదు, సిస్టమ్ పని చేయట్లేదు. నేను అప్పుడు టైం ఏంటి సబ్మిట్ చేయడానికి ఏంటి పని చేయట్లేదు అని చూస్తే అప్పుడు చూసుకున్నాను నేను అంటే అక్కడ హాల్లో ఉన్న వాళ్ళకి చెబితే వెంటనే తీసుకొచ్చి సిస్టమ్ మార్చారు. అది సేవ్ అయ్యింది కాబట్టి నేను ముందుకెళ్ళగలిగాను. నాకు ఒక 2 నిమిషాలు ఇచ్చి నాకు ఎగ్జామ్ రాపించారు, సబ్మిట్ చేయడానికి అవకాశం ఇచ్చారు అని చెప్పాడు. అప్పుడు అనిపించింది నేను ప్రార్థన చేయడం కూడా దేవుని చిత్త ప్రకారమే నన్ను ప్రార్థన చేయించాడేమో అనుకున్నాను నేను. ఇదంతా బాబుకి సీట్ రావడం అనేది దేవుని ఏర్పడని నేను భావిస్తున్నాను. ఇంకా MBBS అయిపోయిన తర్వాత ఇది జనరల్ సర్జన్ అనేది మందులు రాయడానికి ఒక కోర్సు ఉంటున్నట్టు, ఒక కోర్సు అంటే అన్ని జబ్బులకి మందులు రాయడానికి ఒక డాక్టర్ ఉంటారు. ఏ అవసరమైన అంటే ఆపరేషన్ చేయడానికి ఇంకొక రకమైన డాక్టర్ ఉంటారు. అలా బాబుకి ఆపరేషన్ అంటే మందులతో పాటు ఆపరేషన్ చేయడానికి కూడా ట్రైనింగ్ తీసుకునే సీట్ వచ్చింది. దేవుడు మరి బాబుకి అన్ని రకాలుగా మరి సర్వీస్ అంతా కూడా ఇదే దారిలో వెళ్ళాలి కాబట్టి ప్రతి పేషెంట్ చూసేటప్పుడు మీరు బిడ్డకి దేవుడు తోడుగా ఉండాలని బాబు కోసం ప్రార్థన చేయమని ప్రతిపాడుకుంటున్నాను. అలాగే జనవరి 18, 19, 20 తారీఖుల్లో మరి పాప కూడాను పరీక్ష కోసం ప్రిపేర్ అవుతుంది. అందుకే ఇవాళ రాలేదు పండగకి. బిడ్డ కోసం కూడా మీరు ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డ కోసం ట్రై చేయమని ప్రతిమాడుకుంటున్నాను. దేవుడికి వందనాలు. మీ అందరికీ సాక్ష్యమిచ్చిన మన స్వామి యేసు దేవుడంతు సాక్ష్యమిచ్చిన సాక్ష్యమనగా కలిగిన వినిన సంగతులను తెలుపుడై సాక్ష్యమనగా కలిగిన వినిన సంగతులను తెలుపుడై సాక్ష్యమిచ్చు వరకున స్వామిని ఆశించినంచు సాక్ష్యమిచ్చుగా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చుగా. సరే అండి, ఆ ఫ్యాన్ తెచ్చారు కదా, ఫ్యాన్ ఓపెన్ చేద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొడదాం. మంచిది. అమ్మగారు కూడా చిన్న సాక్షి జీవితం అని ప్రేరేపించబడ్డారు. వారికి ముందుగా దేవుని నామానికి మహిమ కలుగుగాక. చేరు వచ్చిన వందనాలు. అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చిన అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నేను చెప్పే సాక్ష్యం ఆల్రెడీ మీ అందరికీ చెప్పిందే. ఈ సంవత్సరం కాదు, 2024 సంవత్సరం ఆగస్టు నెల 1 తారీఖు పెద్దమ్మాయికి జ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చినప్పుడు తను బాగా సఫర్ అయింది. ఎంత అంటే వాటర్ కూడా తాగలేని స్థితిలో. ఎలాగో అలాగా 10 రోజులు కష్టపడి తనైతే నేను క్యూర్ చేయగలిగా. తను ఇంకా కనీసం వాటర్ కూడా కష్టంగా తాగలిగే స్థితిలోనే దేవుడు నాకు కూడా అంటే దేవుడు అంటే పరీక్ష పెట్టాడేమో నాకు తెలిసి. నాకు కూడా బాగా జ్వరం, ఎంత జ్వరం అంటే బెడ్ పై నుంచి దిగి కాలు కింద పెట్టడానికి కూడా నాకు ఇద్దరు సపోర్ట్ అవసరం అయ్యేంత జ్వరం. నేను అంత జ్వరంలో ఉన్నప్పుడు అమ్మాయి ఏమీ తినట్లేదు. నేను ఒక రోజు 24 hours అంతా కూడా కళ్ళు తెరిచి చూడటానికి కూడా నాకు తెలియదు. నేనైతే ఇంట్లో ఉన్నానని తెలుసు, నా చుట్టూ అందరూ ఉన్నారని తెలుసు. కానీ నేను మంచం మీద పడుకున్నా.
ఇక అంతే తెలుసు నాకు. నేను ఇంట్లో ఉన్నా, మంచం మీద ఉన్నా, నా చుట్టూ అందరూ ఉన్నారు, కానీ నేను కళ్ళు తెరిచి చూసింది లేదు 24 hours. వాళ్ళని చూడ మా అత్తగారు, మా అమ్మగారు, చిన్న అత్తగారు వాళ్ళందరూ వచ్చారు నా కోసం. ఆ 24 hours కూడా నేను కళ్ళు తెరిచి చూడలేదు. ఆ రోజంతా కనీసం మంచినీళ్ళు తాగలేదు. మా అత్తగారు అందరూ బతిలాడుతున్నారు, కనీసం ఏదన్నా తాగమ్మా, ఏదన్నా తాగమ్మా అని. అయినా కానీ ఆమె ఏమి తాగట్లేదని నాకు తెలుసు. కానీ నేను కళ్ళు తెరిచి చూసి తనకు వాటర్ ఇచ్చే అంత స్థితిలో కూడా నేను లేను. ఎట్లా ఒక 24 hours తర్వాత నేను కొంచెం ఫీవర్ ఎందుకో నాకు కంట్రోల్ అయింది. మా అక్క వచ్చింది. మా అక్క వచ్చి మా ఇంట్లో పరిస్థితి ఏంటంటే, మా తమ్ముడు చనిపోయిన తర్వాత మా అక్కకి బాగా భయం పట్టుకుంది. చిన్న ఇన్సిడెంట్ అంటే నేను ఏదైనా ఫోన్ చేశానంటే మా అక్క బాగా భయపడిపోయి, అంతకుముందు అంత తొందరగా నేను ఫోన్ చేస్తే వచ్చేది కాదు దేనికైనా. అలాంటిది అక్క ఇట్లా నాకు ఇట్లా జ్వరం అక్క అనేసరికి అప్పుడు బాగా నాట్ల టైం, మీకు అందరికీ తెలుసు. నాట్లకి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం ఎట్లా ఉంటుంది ఆ టైం, అట్లా నాట్లకి వెళ్ళి వచ్చే టైంలో మా అక్క ఆ రోజు బాగా అలసిపోయిందంట. ఫోన్ చేశారు మామూలుగా హౌస్ స్పీకర్ పెట్టి ఫోన్ చేస్తే, అక్క మరి ఏం చేస్తాను అంటే, నేను నాటికి వెళ్ళి వచ్చా, ఓపిక లేదురా, రేపు మాట్లాడతాలే అంత నాకు. నేను అన్నా, అక్క నాకు అసలు ఓపిక లేదు, నేను నిన్నటి నుంచి మంచం మీద పడుకొని ఉన్నా, ఒకసారి వచ్చిపోతావా అని అడిగా మా అక్కని. నేను మా అమ్మ వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వారు చాలా కష్టాల్లో ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ వారు ఎంతో కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి చెప్పాలి లెక్క ప్రకారం అయితే నేను చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే మా తమ్ముడు చనిపోయినప్పుడు మా అమ్మకి కొంచెం బాడీ షివరింగ్ లాగా వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళని నేను చాలా జాగ్రత్తగా, అంటే జాగ్రత్త అంటే నేనేమి వాళ్ళని పువ్వుల్లో పెట్టి చూసుకోవట్లేదు, కానీ కష్టమైన సందర్భం ఏదైనా ఉందంటే వాళ్ళని దూరంగా ఉంచుతున్నా, కొంచెం చెప్పకుండా లేటుగా, చాలా లేటుగా. ఈ నా జ్వరం వచ్చిన విషయం కూడా ఒక వారం దాకా వాళ్ళకి నేను తెలియజేయలేదు. మా అక్క అసలు ఓపిక లేదు, నేను రాలేను, నేను మాట్లాడడానికి కూడా ఓపిక లేదని మా అక్క. నేను ఎప్పుడైతే నేను నిన్నటి నుంచి మంచం మీద ఉన్నా అక్క అని అన్నాను, 10 నిమిషాలు కూడా పట్టలేదు నా దగ్గరికి రావడానికి. మా అక్కను చూస్తే నాకే కాల్ చేసింది, అనవసరంగా మా అక్కలో చెప్పానేమో అని. కానీ నాకు ధైర్యం లేదు ఫస్ట్, ఎందుకంటే పిల్ల చూస్తే అట్లా పడుకొని ఉంది. నేనేమో కాళ్ళు కూడా కదలలేని స్థితిలో, ఆల్మోస్ట్ పెరాలసిస్ వాళ్ళు ఎట్లా ఉంటారో నాకు తెలియదు, కానీ నేను ఆ స్థితిలోనే ఉన్నా ఒక 4-5 రోజులు. అంత జ్వరంతో ఉన్నప్పుడు మా అక్క వచ్చింది. ఇక మా అక్క వచ్చి నా దగ్గరే ఉండిపోయింది ఒక 3 రోజులు. ఆ 3 రోజులు కూడా నేనైతే ఏమీ తెలియలేదు, కానీ నా పెద్ద కుమార్తె మంచిగా తాగలేకపోతుంది ప్రభు, నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు. నాకు చూస్తే నాకు ఓపిక లేదు. తన అసలే తను కొంచెం తక్కువ, ఏదైనా పరిలాట అలాంటివి చేస్తారు పిల్లలు. అలాంటి పరిస్థితుల్లో నాకు ఓపిక లేదు ప్రభు, తనకు నేను ఎలా పెట్టాలి ప్రభు అని నేను ఎంతగానో మంచం మీద పడుకునే ఎంత ప్రార్థన చేసుకున్నాను. తనకు ఒక ఇడ్లీ ముక్క పెట్టడానికి నేను ఎంత స్ట్రగుల్ అయ్యేదాన్ని. అలా పడుకొని కూడా ఏడ్చేదాన్ని. అవును తిను ఒక్క ముక్క తినములు నేను అసలు మాట్లాడలేకపోతున్నా అంటే, పాపం తనకి అంటే నాతో బదిలాడించుకోవడం తన ఉద్దేశం కాదు, కానీ తను తినే స్థితిలో లేదు. గొంతంతా వాచిపోయి బాగా ఇబ్బందిలో ఉంది. అట్లే బియ్యం గంజి కావిచ్చి అట్లా చేయించి పోసాను. తను బయట నుంచి తెస్తే ఆ గొంతు ఏదైనా ఎఫెక్ట్ అయిద్దేమో అనే ఉద్దేశంతోనే అలానే జ్యూసులు చేసి పోసే అంత ఓపిక నాకు లేదు. చిన్న అమ్మాయికి అంత రాదు చేయడం, చేస్తుందిలే కానీ. ఒక వారం తిప్పలు పడ్డా తన కోసం. ఆ వారం కూడా నేను బాగా జ్వరంలోనే ఉన్నా. వారం తర్వాత కొంచెం పర్వాలేదు, కానీ నేను నడవలేని స్థితిలో ఉన్నా. నడవలేదు, చాలా 15 రోజుల వరకు నేను నడవలేదు. తను ఒక వారం తర్వాత కొంచెం క్యూర్ అయింది. తను నా పరిస్థితి చూసింది కాబట్టి ఆ వారం తర్వాత వాళ్ళిద్దరు నాకు చేసిన సేవ, మా అక్క నా 2 పిల్లలు చేసిన సేవ తల్లి కన్నా చాలా ఎక్కువ చేశారు. నేను నిజంగా ఒక వారం తర్వాత 15 రోజుల తర్వాత లేచి తిరిగానంటే నా పిల్లలు, మా అక్క, అదేవిధంగా పాస్టర్ గారు నాకు చేసిన సేవ ఒక చిన్న పిల్లలాగా చూసుకున్నారు చాలా బాగా. అదే సందర్భంలో నాకు డ్యూటీకి సెలగబడలేదు. నేనేంటంటే అంతకుముందు ఫీల్డ్లో 2 ఏఎన్ఎంస్ ఉండేవాళ్ళు, ఇప్పుడు సింగిల్ ఏఎన్ఎం నేను. దానివల్ల నాకు సెలవు ఇచ్చేవాడు. బుధవారం శనివారం వ్యాక్సిన్స్ ఉంటాయి.
సెలవు ఇవ్వట్లేదు. ఎంత బతిమలాడినా కూడా సెలవు ఇవ్వట్లేదు. మీరు ఏదైనా చేసుకోండి, నేనైతే డ్యూటీకి రాలేదు. ఎందుకంటే నేను దేవుడి మీద ఆధారపడ్డా. ఏదైనా చేయని వాళ్ళు డ్యూటీకి రాకపోతే మేము సెలవు పెట్టేస్తాం, సరెండర్ చేస్తాం అంటున్నారు వాళ్ళు. నేను భయపడట్లా. ఒకసారి ఆల్రెడీ భయపడ్డా, చేసేసరి అయిపోయింది. ఇంక ఈసారి నేను భయపడదలుచుకోలేదు. నేను చెయ్యలేదు, నాకు ఓపిక లేదు. నా పరిస్థితి ఇది. మీరు ఎవరినైనా పెట్టి చేయించుకోండి అని చెప్పా. తర్వాత ఒక 15 days నాకు సెలవు ఇచ్చారు. అంటే వాడక అప్పుడు అర్థం, నేను అంత గట్టిగా మాట్లాడితే కానీ నేను ఎంత తీవ్రతలో జ్వరంలో ఉన్నానో వాడికి అర్థం కాలేదు ఆ విషయం. సరే, అది అయిపోయింది. జ్వరం తగ్గింది. నాకు జ్వరం తగ్గిన తర్వాత నేను ఇలా మంచం మీద పడుకున్నా. నా పిల్లలు ముగ్గురు ఇలా వరుస కూర్చున్నారు, నా దగ్గర కూర్చున్నారు. వాళ్ళు ఎంత ఏడ్చారో వాళ్ళ కన్నులు చూస్తే నేను చెప్పగలను. ఒకవేళ నేను కళ్ళు తెరవలేకపోతే నా పిల్లలు ఇంకా అంతకు మించి ఏడ్చేవాళ్ళేమో. ఇటువైపు మా అక్క ఉంది. నేను కళ్ళు తెరిచి మా అక్కను చూసాను. నేను కళ్ళు తెరిచేసరికి మా అక్క ఎంత అసలు కన్నీళ్ళు కారిపోతుంది. మా అక్కయ్య చెప్పాను కదా, మా తమ్ముడు పోయిన తర్వాత నేను చాలా అంటే చాలా ఎమోషనల్ గా దగ్గర అయ్యాము. మా అక్క నేను అంతకు ముందు కూడా ఉన్నాను, కానీ ఈ మధ్యకాలంలో ఈ 2 years లో మేము బాగా చాలా ఒకళ్ళు ఏదైనా ఇబ్బంది అంటే ఎంత నలిగిపోతున్నామో అసలు బాగా భయం పట్టుకుంది మాకు మా తమ్ముడు పోయిన తర్వాత. అట్లా నేను ఇంకా అర్ధగంట ఏమో కళ్ళు తెరిచి చూసేసరికి పిల్లలందరూ కళ్ళంతా వాచిపోయింది. పిల్లలు నేను కళ్ళు తెరవకపోతే ఆ రోజే నా చివరి రోజు అయిందేమో. ఒకవేళ పాపం పాస్ గారు కూడా ఏడ్ చేశారు బాగా. ఆ రోజు దేవుడు నాకు గొప్ప ఆయుషించాడనే చెప్పుకోవాలి. అది అయిపోయింది. ఒక 10 రోజుల తర్వాత పాస్టర్ గారికి బాగా జ్వరం వచ్చింది. ఆయన కూడా నడవలేని స్థితిలోనే బాగా ఎంత స్ట్రగుల్ అయ్యారో. నేను ఒక్కటే ప్రార్థన చేసుకున్నా, దేవా నాకు బాగాలేకపోతే ఆయన చేశారు, పిల్లలకు బాగాలేకపోతే ఆయన చేశారు, కానీ ఆయన బాగాలేకపోతే నేను చేయలేను ప్రభు. ఒక్కసారి నేను చూశాను ఆయన మంచం మీద ఉంటే, నాకేమీ చేత కాలేదు. ఒక్కసారి లేచి కూర్చోబెట్టడానికి ఎంతో మంది సహాయం తీసుకున్నా నేను. పాస్టర్ గారు 24 hours మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఆయనకి ఎప్పుడే అవసరం వచ్చిందో అని. నేను ఇప్పుడు మళ్ళీ ఇంకెవరిని పిలవగలను ప్రభువా? నాకంటూ ఏ తోడు లేదు ప్రభువా. నా ఇబ్బంది విశ్వాసానికి రాకూడదు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నా నేను. దేవుని దయ వల్ల అయ్యగారికి అంతే సీరియస్ అవ్వలేదు. దేవుడు చాలా విషయాలు ఈ సంవత్సరం అంతా ఎంత స్ట్రగుల్స్ వచ్చినప్పటికీ దేవుడు మమ్మల్ని సరైన లెక్కలో ఉంచి ఆయన కృపలో ఈ సంఘంలో మేము సేవ చేయాలని ఆయన ప్రణాళిక చాలా గొప్పదని మేము తెలుసుకున్నాము. తర్వాత మీకు అందరికీ తెలిసిన విషయం, నేను 29th రోజు ఎగ్జామ్ రాశాను. 2018లో ఒకసారి రాశాను, కానీ అప్పుడు పోస్టులు తక్కువగా 4 పోస్టులే ఉన్నాయి మొత్తం జోన్ మీద. నాకేమో 12వ ర్యాంక్ వచ్చింది. నేను ఆశపడ్డాలే కానీ దేవుడు అది నాకు ఇవ్వడానికి ఇంకా సమయం ఉందేమో అనుకుని వదిలేసుకున్నా. 12వ ర్యాంక్ ఎక్కడ, 4 పోస్టులు ఎక్కడ అని తర్వాత నేను సరి చేసుకున్నా. కానీ మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇచ్చిండు దేవుడు. నేను 29th రోజు ఎగ్జామ్ రాశాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. టీచర్ గారు నాకు అన్నారు, ఎంత చదివినా కానీ కంప్యూటర్ పనిచేయకపోతే ఏమీ చేయలేము. మేము రాసింది కూడా ఆన్లైన్ టెస్టే. మేము మొత్తం మా సెంటర్లో, ఖమ్మంలో మా సెంటర్లో మేము రాసింది 145 మంది. నా రూమ్ లో ఉన్నది 39 మంది. ఆ 39 మంది ఎగ్జామ్ రాసేటప్పుడు దాదాపు 15 కంప్యూటర్లు ఆగిపోయింది. సగం ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళు సబ్మిట్ చేయలేదు. 15 మందితో ఏమో ఆగిపోయింది టెస్ట్. పాపం వాళ్ళు సగం చేశారు, టెస్ట్ అయిపోయింది, ఆ సమయం అయిపోతుంది. కంప్యూటర్ బేస్డ్ కాబట్టి ఆ కంప్యూటర్ టైం ఇస్తుంది, దాన్ని అదే షట్ డౌన్ చేసుకుంటుంది. సగం ఎగ్జామ్ లో 15 మంది 20 మంది దాకా ఆగిపోయినాయి. నేను అప్పుడు అనుకున్నాను, దేవా నేను ఆల్మోస్ట్ రాసేసా,
ఇప్పుడు సబ్మిట్ చేయకుండా ఇది షట్ డౌన్ అయితే నేను మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి. వాడు సమయం ఇస్తారనుకోండి, అది వేరే విషయం. ఆ కంప్యూటర్ ఏంటంటే మనం ఇంకో దాని దగ్గరికి వెళ్తాం, అది కూడా ఆగిపోతే ఇంకొకటి, అంటే ఒకసారి ఒక సిస్టమ్ ఆగిపోయిందంటే అట్లా సిస్టమ్ ఆగిపోతూనే ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రానియద్దు ప్రభు అని నేను సగం ఎగ్జామ్ అయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళందరూ షట్ డౌన్ అయిపోతున్నాయో అప్పుడు దేవుడిని అడిగా, ప్రభు కంప్యూటర్ అయితే షట్ డౌన్ అవ్వదు ప్రభు, నాకు వచ్చిన జ్ఞానమే అంతంత, మళ్ళీ ఇప్పుడు ఇది మధ్యలో ఆగిపోయినప్పుడు ఇంకో దాని దగ్గర రాయడం ఇబ్బంది కాదు, కానీ అప్పుడు టెన్షన్ మొదలయ్యింది. మనకు వచ్చిన దాన్ని రాయడం వేరు, ఆ టెన్షన్ తో ఉన్నప్పుడు రాయడం వేరు. సగం అయిపోయిన తర్వాత ఆగిపోయింది, మళ్ళీ సమయం ఎంత వేస్ట్ అయిపోదు, అది పెట్టేటప్పుడు నేను కరెక్ట్ గా పెడతానో లేదో అనే టెన్షన్ లో సరిగా రాయలేము. అలా నేను ప్రార్థన చేసుకున్నా. ఈ విషయం నాకు తెలిసిగా మాట్లాడేటప్పుడే గుర్తొచ్చింది, అందుకే నేను మళ్ళీ ఇంకోసారి ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. నేనైతే ఎగ్జామ్ రాశాను, తర్వాత ఫలితం అది దేవుడి చేతిలో ఉంది. దేవుడు నాకు ఇస్తున్నాడనే నేను నమ్ముచూ ఉన్నాను. మంచి రిజల్ట్ రావాలని నేను రెగ్యులర్ గా పొందుకొని మళ్ళా దేవుని సన్నిధిలో నిలబడాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. సాక్ష్యమిచ్చిదా మన స్వామి యేసు దేవుడని, సాక్ష్యమిచ్చిదా సాక్ష్యమనగా కనిల వినిన సంగతులను తెలుపుటై, సాక్ష్యమనగా కనిల సంగతులను తెలుపుటై, సాక్ష్యమిచ్చు కరకున స్వామి రాక్షించినంచు, సాక్ష్యమిచ్చిరా మన స్వామి యేసు దేవుడను, సాక్ష్యమిచ్చిరా. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి, మోకరించండి. దయచేసి రోహిత్ బాబు, ప్రీతం, అభి, అలాగే టీచర్ గారు, విజయమ్మ గారు, ఎవలమ్మ గారు ఒకసారి ఇక్కడ రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రతాపేశ్వరలో గొప్ప కార్యం దేవుడు దయచేశాడు, కుమారుని స్వస్థపరిచారు. ఒకసారి రండి అమ్మా, ఎవలమ్మ గారు, అలాగే స్వరూపరాణి టీచర్ గారు ఒకసారి ఇక్కడ వచ్చినట్టు మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ఒకసారి ప్రార్థన చేద్దాం. దయచేసి నిలబడండి. ఒకసారి మీరు కూడా ప్రార్థన చేద్దాం. రోగి బాబు కొరకు రోగి బాబు రేపు కాలేజీకి వెళ్తున్నారు. దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించిన విధంగా, అలాగే పల్లవి కూడా పరీక్షకు సిద్ధపడుతున్నా అని చెప్పారు. కుమార్తె వరకు మనం ప్రార్థన చేద్దాం. కలుగుస్తారండి. మహోన్నతుడా, జీవగలిగిన తండ్రి, మీకే స్తోత్రాలు. మీ మందిరములో మీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తుండగా సహాయం చేయండి తండ్రి. ఆశ్చర్యకరుడా, మీకే స్తోత్రాలు. రోగి బాబు కొరకు, అభి కొరకు, ప్రీతం కొరకు ప్రార్థన చేస్తున్నాం. రేపు కాలేజీ పెడుతుండగా సహాయం చేయండి. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు మీలో ఉన్నాయి కనుక అలాంటి గొప్ప జ్ఞానం ఇస్తున్నందుకు స్తోత్రాలు. విజయమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, దేవమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతాప్ ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. అందరూ నిలబడదాం. కర్తమమ్ము దీవించి క్షేమానిచ్చి పంపుము, జీవాహార వాతానిచ్చి మమ్మును పోషించుము. ఏ హానిను వేడుకొని బాహుగా స్తుతింతుము, పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. పరలోకపు మా తండ్రి, నా పరిశుద్ధుడుగాక, ఈ రాజ్యము వచ్చుగాక, ఈ చిత్తం పరలోకంలో వచ్చినట్లు భూమి నెరవేరుగాక. మాకు కావలసిన అందరూ దయచేయండి. వారు సృష్టించిన ప్రకారం వారు క్షమించు, అంశోధన కాదు
దృష్టి తగ్గించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యుని విశ్వాసము సన్నిధి ఈ ఆరాధనలో చేరిన వారికి, రాయక ఉన్న వారికి, ప్రార్థన మనవులు కోరిన బిడ్డలకును, సకల పరిశుద్ధులకును తన కృప సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ సంతోషంగా మీరు గృహంలోకి వెళ్తారు. రాత్రి వేళ 7 గంటలకు ప్రార్థన ఉంటుంది, ముగింపు తెలియదు. కావున పిల్లలు మీరు సిద్ధపడి త్వరగా రావాలి. 7 గంటలకు ప్రార్థన ఉంటుంది, దయచేసి రావాలని తెలియజేస్తున్నాం. ఎవరిని వదిలిపెట్టమాకండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ చక్కగా సంతోషంగా మీ గృహంలోకి వెళ్ళాలి. అందరికి వందనాలు.